హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ బాబు. ఈరోజు డిస్కస్ చేయబోయే కంపెనీ కేసీపీ షుగర్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్. వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫర్ ద Q1 రిజల్ట్స్ 30/6/2024 కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ మన దగ్గర ఉంది. సో టోటల్ ఇన్కమ్ ఫర్ 30/6/2024 వచ్చేసి 136 crores వచ్చింది. వేరే ప్రీవియస్ క్వార్టర్ చూస్తే 87 crores మాత్రమే వచ్చింది. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ జంప్ ప్రీవియస్ క్వార్టర్ నుంచి ఇప్పుడు చాలా దగ్గర 70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే లాస్ట్ ఇయర్ ఇది సేమ్ టైంకి 123 crores ఉండగా ఈ ఇయర్ వచ్చేసి 136 crores ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే ఎక్స్పెన్సెస్కి వస్తే టోటల్ ఎక్స్పెన్సెస్ మనకి 76 crores ఈసారి ఉంది. ప్రీవియస్గా 79 crores ఉంది. లాస్ట్ క్వార్టర్ 79 crores. అదే సేమ్ ఇయర్కి లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే 89 crores ఉంది, ఇప్పుడు 76. సో ఎక్స్పెన్సెస్ కూడా గ్రాడ్యువల్గా తగ్గాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది, ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఎక్స్పెన్సెస్ తగ్గించారు. సో డెఫినెట్లీ ఈ ప్రాఫిట్ మీద పాజిటివ్ ఇంపాక్టే ఉంటుంది. సో టోటల్ ప్రాఫిట్ ఫర్ దిస్ క్వార్టర్ వచ్చేసి 54 crores. ప్రీవియస్గా 11 crores ఉంది. సో దగ్గర 300% ఇంప్రూవ్మెంట్ ఉంది. 300 to 400% ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే హ్యూజ్గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది కంపెనీ, కేసీబీ కంపెనీ. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి 30.61 crores ఉంది, 54 ఈ క్వార్టర్. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా మనకి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఈ కంపెనీ చూపిస్తుంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎర్నింగ్స్ పర్ షేర్ రిఫ్లెక్షన్ అయితే చూపిస్తుంది. సో 4.7 పర్ షేర్ వచ్చేసింది. ప్రీవియస్ క్వార్టర్ 1.04. సో ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 2.71. సో ఇయర్ ఆన్ ఇయర్ వచ్చేసి మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఈ షేర్ మూమెంటం అనేది చాలా హ్యూజ్గా కనిపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలా చూడాలి, ఎలా రియాక్ట్ అవుతుంది స్టాక్ మార్కెట్ రేపు. సో డివిడెండ్ అయితే ఏం డిక్లేర్ చేయలేదు. థ్యాంక్ యూ.